మనం చాలా రోజుల నుండి వింటున్న పదమే నాన్ రాజమౌళి రికార్డ్. ఈ పదానికి సరైన అర్థం ఏంటంటే రాజమౌళి చేసినంత బిజినెస్ ఎవరూ చేయలేరు కాబట్టి రాజమౌళిని వదిలేసి రాజమౌళి కంటే తక్కువ సెకండ్ హైయెస్ట్ చేసిన బిజినెస్ కి నాన్ రాజమౌళి రికార్డ్ అని వేసుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజమౌళి చేసినంత బిజినెస్ ఎవరూ చేయలేరు కాబట్టి సెకండ్ హైయెస్ట్ చేసిన బిజినెస్ కి నాన్ రాజమౌళి రికార్డ్ అని వేసుకొని సంతోషపడేవాళ్ళు. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో రాజమౌళిని టచ్ చేయడమే కాకుండా 500 కోట్ల మార్జిన్ తో రాజమౌళి రికార్డును కొట్టి అవతల పడేశారు. మనం ఇప్పటి నుంచి నాన్ రాజమౌళి రికార్డ్ అనడం మానేసి నాన్ పుష్ప 2 రికార్డ్ అని మాట్లాడుకోవాలేమో. ఇది ఎలానో ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసింది. నేను ఈ వీడియోకి 500 లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నా. లైక్ చేసి ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేసేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మామూలుగా రాజమౌళి గారి మూవీ యొక్క బిజినెస్ స్కై లెవెల్లో జరుగుతాయి. వాటిని అందుకోవడం అంత సింపుల్ కాదు. అందుకే నాన్ రాజమౌళి రికార్డ్ అని వేసుకొని సంతోషపడతారు. ఇలాంటి ఈ టైంలో సుకుమార్, అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి రికార్డ్ టచ్ చేయడమే కాకుండా 500 కోట్ల మార్జిన్ తో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజమౌళి గారి RRR మూవీకి ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరిగింది, అలాగే పుష్ప 2 మూవీకి ఏ మార్కెట్ లో ఎంత బిజినెస్ జరిగిందో కంపేర్ చేద్దాం. ఫస్ట్ రాజమౌళి గారి RRR మూవీకి తెలుగు స్టేట్ లో 240 కోట్ల మార్కెట్ జరిగింది. అండ్ నార్త్ థియేటికల్ రైట్స్ 140 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆడియో రైట్స్ 20 కోట్లకి, ఓటీటీ 170 కోట్లకి, శాటిలైట్స్ 130, తమిళనాడు 48, కర్ణాటక 45 కోట్లు, కేరళ 15 కోట్లు, ఓవర్సీస్ 70 కోట్లు. ఇలా మొత్తం మీద RRR మూవీకి 890 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఏ మార్కెట్ ఎంతెంత బిజినెస్ చేసిందంటే నార్త్ థియేటికల్ రైట్స్ పుష్ప 2కి 200 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే దాదాపు RRR మూవీ కంటే 60 కోట్లు ఎక్కువ. ఆడియో రైట్స్ 65 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే దాదాపు RRR మూవీ కంటే 45 కోట్లు ఎక్కువ. ఓటీటీ రైట్స్ 275 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే దాదాపు RRR మూవీ కంటే 105 కోట్లు ఎక్కువ. శాటిలైట్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడుపోయాయి. RRR మూవీ కంటే 70 కోట్లు ఎక్కువ. ఇప్పటి వరకు పుష్పకి 740 కోట్ల బిజినెస్ జరిగింది కొన్ని ఏరియాల్లోనే. ఇంకా తెలుగు స్టేట్ లో తమిళ్, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ ఇలా చాలా చోట్ల ఇంకా బిజినెస్ జరగాల్సి ఉంది. అవన్నీ కలుపుకొని కనీసం 500 కోట్ల బిజినెస్ అయినా చేస్తుంది. ఇలా మొత్తం మీద పుష్ప 2కి రిలీజ్ కల్లా జరిగే బిజినెస్ 1250 కోట్లు. అంటే RRR కంటే 450 కోట్లు ఎక్కువ. ఒక ఇండియన్ మూవీ 1250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను ఈ అచీవ్మెంట్ రాజమౌళి గారు మహేష్ బాబు ప్రాజెక్ట్ తో అచీవ్ చేస్తాను అనుకున్నా. కానీ రాజమౌళి కంటే చాలా రోజుల ముందే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ అచీవ్ చేశారు. ఇది అచీవ్మెంట్ నార్మల్ అచీవ్మెంట్ కాదు. ఇది అల్లు అర్జున్ ఒక్కడికే సాధ్యమైంది మన ఇండియాలో. ఇప్పటి నుంచి నాన్ రాజమౌళి రికార్డ్ అనడం మానేసి నాన్ పుష్ప 2 రికార్డ్, నాన్ అల్లు అర్జున్ రికార్డ్, నాన్ సుకుమార్ రికార్డ్ అని అనాలేమో ఇప్పటి నుంచి. ఇప్పుడు ఈ నాన్ అల్లు అర్జున్ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేస్తారని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే రాజమౌళి గారు మహేష్ బాబు ప్రాజెక్ట్ తో బ్రేక్ చేస్తారనుకుంటున్నా. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై. సెలవు.